హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణిస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ క్యారెట్ కీర్. దీన్ని మనం క్యారెట్ పాయసం అని కూడా అంటాము. చాలా టేస్టీగాను మరియు హెల్తీగాను ఈ రెసిపీ ఉంటుంది. అలాగే ఇది దేవుడికి నైవేద్యంగా చేసుకోవడానికి ఫెస్టివల్స్ అప్పుడు చాలా సులభంగా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత దీనిలో కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఉన్న నేతిలో క్యారెట్ తురుమును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి క్యారెట్ని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. క్యారెట్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 2 కప్పుల పాలు పోసుకోవాలి. ఈ పాలను కొంచెం మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. పాలు ఈ విధంగా మరిగిన తర్వాత దీనిలో మనం 1/2 కప్ కానీ 3/4 కప్ కానీ కండెన్స్డ్ మిల్క్ మనం తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి. దీనిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా క్యారెట్ కీర్ తయారు చేసుకుంటే టేస్టీగాను హెల్తీగాను ఉండి ఈ రెసిపీ దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.